రామలక్ష్మణులు ఇద్దరు కూడా పర్ణశాల ప్రాంతానికి వచ్చేశారు. వారిద్దరికీ అనుమానం కలిగింది. సీత కనపడడం లేదు, ఏదో రాక్షసమాయ జరిగింది, సీతాపహరణం జరిగిందనేటువంటి భావన కలిగింది వాళ్ళకి. అందువల్ల రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా వెతుకుతూ ఉన్నారు. దరిదాపుల్లో ఎక్కడైనా కనిపిస్తారేమని వెతుకుతూ ఉన్నారు. అప్పటికే రాముడు ఒక వ్యామోహానికి గురైపోయాడనమాట. ఒక ఆందోళన, ఒక భయం, అటువంటి ఆ అనుభూతులకు లోనయ్యి మోహాంధుడైపోతూ ఉన్నాడన్నమాట. సీత కనపడకపోతే తన బ్రతుకెందుకు అనేటువంటి భావన ఆయనలో శ్రీరామచంద్రుల వారిలో హృదయంలో కలుగుతూ ఉన్నదన్నమాట. సీతంజూపకయుండిన, చూడండి అందరు చెప్తున్నాడు, సీతను నాకు చూపకపోతే ఈ తరుసానువులు నాదు నిష్ఠుర బాణవ్రాతాగ్ని కాల్చి, ఈ తరువులు, ఈ చెట్లు, ఈ కొండలు, ఈ కొండ ప్రాంతాలన్నిటినీ కూడా నా బాణాగ్ని చేత కాల్చివేస్తాను. భస్మీభూతంబులుగా చేసి పుచ్చద కడిమిన్, నా పరాక్రమాన్ని మెరయించి నా బాణాగ్ని చేత ఈ చెట్లను, ఈ ప్రకృతిని, ఈ పర్వతాన్ని కూడా భస్మీపటనం చేస్తాను. నాకు సీత కనపడాలి, సీత కనపడకపోతే భస్మీపటనం అయిపోతుంది ఈ ప్రాంతం అంతా కూడా అని ఆయన ఒక్కసారి గట్టిగా రోధిస్తూ మాట్లాడుతున్నాడు. సీతారాముల అడుగు జాడలు కనిపించాయన్నమాట. కింద చూశాడు, నేల మీద చూస్తే రావణాసురుల యొక్క అడుగు జాడలు కనిపిస్తున్నాయి. కనిపించిన తర్వాత అవి చూచి రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా భోరుమని వినిపిస్తున్నారు. వాళ్ళిద్దరి యొక్క శోకం ఆగడం లేదు. నాలన చూపకుండినా, నా భార్యను మీరెవరూ చూపకపోతే, ఓ ప్రకృతి, నా భార్యను మీరు నాకు చూపించకపోతే ఈ లోకములెల్ల ద్రుంతు ఏకక్షణమున్, నా భార్యను నాకు చూపించండి, లేకపోతే ఈ ప్రపంచాలన్నింటినీ కూడా ఒక్క బాణంతో సర్వనాశనం చేస్తాను. ఇక్కడ ఆయన సర్వనాశనం చేస్తాడని అర్థం కాదు. ఆ రాముల వారికి ఆ సీతమ్మ మీద ఎంతటి ప్రేమాభిమానాలు ఉన్నాయో అవి మనం గ్రహించాలి, అవి గుర్తుంచుకోవాలి. మగల యొక్క అన్యోన్య దాంపత్యం అంటే ఏమిటో ఈ ఆవేశంలో రాముడు అలా చెప్తున్నాడు, మరో పద్ధతిలో చెప్తున్నాడు అన్నమాట. లోలాక్షిల్బాసి మనంగలేనో, ఆ సీతమ్మ వారిని వదిలి నేను బ్రతకలేను, నాకు నా సీత కావాలి. జగత్రయంబు గల్గిన, ఆమె లేకపోతే జగత్రయంబు కలిగిన ముల్లోకములు నాకు లభించినా కూడా ఎలా, నాకు ఈ ముల్లోకములు, స్వర్గమర్త్య పాతాళాలన్నీ కూడా నా చేతికి వచ్చినా సరే, నా ఏలుబడికి వచ్చినా కూడా నాకు అవసరం లేదు. నాకు సీతమ్మ మాత్రమే కావాలి, నా భార్య సీత కావాలి అని ఆయన గగ్గోలు పెడుతూ రోధిస్తూ ఉన్నాడు. చూడండి, ఓ ప్రకృతి, లక్ష్మణ చూడు, విను, ధరణి నందను చూపకుండినా, వీరెవరు కూడా సీతమ్మ వారి జాడ నాకు తెలియజేయకపోతే అమర్త్య శ్రేణి బాధించదను, దేవతల్ని కూడా బాధ పెడతాను. నా భార్య నాకు కనపడాలి, లేకపోతే ఎవరిని విడువను. వరుసన్ యక్ష పిశాచ రాక్షసత్యము వర్గం నుగ్గాడదన్, దేవతలనే కాదు, రాక్షసుల్ని, పిశాచుల్ని, వీళ్ళందరినీ కూడా, యక్షుల్ని, వీళ్ళందరినీ కూడా నా బాణాగ్ని చేత చంపి పడేస్తాను, నా భార్య నాకు కావాలి అని ఆయన అలా ఆవేశానికి లోనై అంటున్నాడు. పొరి గంధర్వుల సంహరించేదా, గంధర్వులను కూడా లెక్క పెట్టను, వాళ్ళు చూడాలి, వాళ్ళు చూసి నాకు చెప్పాలి. గంధర్వులు ఆకాశంలో కూడా ప్రయాణం చేస్తారన్నమాట, అది ఆయన ఉద్దేశం.
మహాభూతంబులను త్రుంచెదన్. ఈ ప్రపంచంలో ఏ ఏ మహాప్రాణులు ఉన్నాయో ఆ ప్రాణులన్నింటిని కూడా చంపేస్తా, ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తా, నా భార్యను నాకు చూపించాలి, నాకు కనపడాలి. అది రాముడికి ఎప్పుడూ కోపం రాదు. ఆయన ఎప్పుడు మందస్మిత వదనారవిందుడు. ఆయన ఎప్పుడు చిరునవ్వుతో ఉంటాడు, శాంత స్వభావుడు. కానీ ఇక్కడ జరగకూడని అంశం జరిగింది కాబట్టి తన భార్య మీద ఉన్నటువంటి అనురాగం కొద్దీ ఆవేశానికి లోనవుతున్నాడనమాట. ఆ సీతారాముల యొక్క ప్రణయం ఎంత ప్రగాఢమైందో మనకు ఇక్కడ తెలుస్తుందన్నమాట. నరులను చంపెదన్, మానవుల్ని కూడా చంపేస్తాను చెప్పకపోతే కిన్నరులన్, ఇంకా కోపంతో కిన్నర కింపురుషులు ఉన్నారే అంటే అన్ని జాతుల వారిని, యక్ష గరుడ గంధర్వ కిన్నర కింపురుష విద్యాధరులు వీళ్ళందరి నరులతో సహా అందరినీ కూడా చెండాడెదన్, వీళ్ళందరినీ కూడా చెండుతాను, నా బాణముల చేత చెండాడుతా, అంటే ముక్కలు ముక్కలు చేస్తాను. నా భార్య నాకు కావాలి, నా సీత నాకు కావాలి, మీరందరూ చూపించండి, ఈ సర్వభూతములారా మీరందరూ నాకు చూపించండి, నా భార్య నాకు కావాలి. అందులో ఆయన ఎంత ఆవేశంగా కోపంగా మాట్లాడినా ఆ సీతారాముల యొక్క ప్రణయం ఉందే ఎంత ప్రగాఢమైందో మానవ జాతికి తెలియజేయడానికే ఇటువంటి మహాకావ్యం వాల్మీకి మహాముని రాశారు. భాస్కరుడు ఇలా చక్కగా అందంగా చెప్తున్నాడు. ఏదైనా సరే దంపతుల యొక్క అన్యోన్య ప్రేమానురాగాలు ఉంటే సమాజం బాగుపడుతుంది, సమాజం బాగుంటే లోకం బాగుపడుతుంది. అప్పుడు భీతి పొంది కమలాసన ముఖ్యులు సీత తెచ్చి నాకు అప్పన చేసి సమ్మతమునందుచునే గదరు. ఇలా సర్వలోకాలు నాశనం చేస్తానని చెప్తున్నాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను. అప్పుడు బ్రహ్మాది దేవతలు సీతాదేవి ఎక్కడ ఉన్నదో తీసుకొచ్చి అప్పుడు నాకు అప్పగిస్తారు. అందుకే నేను ఇలా మాట్లాడుతూ ఉన్నాను. తప్పక చూడు నా బలము తమ్ముడా లక్ష్మణ. ఎప్పుడైతే ఈ మాట అన్నానో బ్రహ్మాది దేవతలు కూడా వెతికి 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 వాళ్ళందరూ సీతమ్మ వారు ఎక్కడున్నారో తీసుకొచ్చి నాకు చూపిస్తారు. లక్ష్మణ చూడు, తప్పక చూడు నా బలము, నా బలం ఏంటి ఇప్పుడు నీకు చూపిస్తాను అని పల్కి కన్నులను నిప్పులు రాల, అలా అని గట్టిగా మాట్లాడాడు. కళ్ళల్లో నుంచి నిప్పులు రాలుతున్నాయంటే ఆయన కోపం చేత కళ్ళు ఎర్రబారి ఉన్నాయన్నమాట. అది నిప్పులు రాలడం అంటే కోపాగ్ని, అగ్ని బయటకు వస్తుంది, ఆ కోపం అనే అగ్ని బయటకు వస్తుంది. ఆ నిప్పు కణాల్లాగా ఉన్నాయి కన్నులు, నిప్పు కణముల్లాగా ఉన్నాయి. మరి భార్య లేకపోతే ప్రతి మానవుడికి కూడా అదే ఉంటుంది కదా. ఇక పరాత్పరుడికి కూడా తప్పదన్నమాట ఆ భావన. కోపమున నిష్ఠుర చాపము కేలబోనినం, ఇక వెంటనే ఆ విల్లును చేత పట్టుకున్నాడు. ఇక ఈ లోకాలన్నింటినీ కూడా సమూలంగా నాశనం చేస్తాను, నా భార్య నాకు కనిపించకపోతే, నా సీతమ్మ నాకు కనపడాలి అని ఆయన ఒక విధమైనటువంటి విరహానికి ఆవేశానికి రెండు కలిపితే ఎట్లా ఉంటుందో రామునిలో మనం ఆ విధంగా చూడొచ్చు. భార్య లేదనేటువంటి భావన, ఎవరో తీసుకుపోయినటువంటి ఆవేశము, భార్య లేకపోతే తాను జీవించలేనటువంటి అభిప్రాయము, ఇవన్నీ కూడా అనుభూతులు అంటారు. దీస్ ఆర్ ఆల్ ఫీలింగ్స్. ఆ ఫీలింగ్స్, ఆ భావన అంతా కూడా ఆయన ముఖంలో కనిపిస్తుంది. అందువల్ల తను ఏం మాట్లాడుతూ ఎప్పుడు కూడా రాముడు శాంత స్వభావుడు. అటువంటి శాంత స్వభావుడు కూడా క్రోధఘూర్ణిత నేత్రుండై ఆ విధంగా ఆ విల్లును చేత పట్టుకొని బాణప్రయోగం చేద్దామనేటువంటి దాకా, ఆ స్థాయి దాకా వచ్చాడనమాట. ఆ సీతా వియోగము చేత వివేకము కోల్పోయి ఆవేశంతో మాట్లాడుతూ ఏం చెయ్యాలో తెలియక రాముని అప్పుడు ఆ విచికిత్సలో ఉన్నాడు పాపం రాముడు. అప్పుడు లక్ష్మణుడు
అన్నగారిని చూశాడు. ఎప్పుడు రాముడు ఎప్పుడు కోపించారు కూడా, ఆ విధంగా కోపించారు కూడా ఆయన. కానీ ఇప్పుడు సమయం వచ్చింది, ఆయన సీతాదేవి మీద ఉన్న అనురాగాన్ని కోపం విధంగా, అంటే రౌద్ర రసంలో చూపిస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు లక్ష్మణుడు అన్నగారితో ఇలా అంటున్నాడు, అన్న, అయ్యా రామ, లోకైక శరణ్యుడవు, అయ్యా ఈ ప్రపంచాన్నే కాపాడేవాడివి, లోకాలనే కాపాడేవాడివి, లోకత్రాణుడవు, ప్రపంచానికే రక్షకుడివి నువ్వు, లోకత్రాణుడవు, ప్రపంచాన్ని రక్షించేవాడివి, సర్వలోకేశుడవు, నీవు ఈ లోకాలకే రాజువు, నీవే అధిపతివి, లోకహితంబుగా, లోకులకు మేలు చేకూర్చడానికి, రాక్షసలోకము పరిమార్తుగాక, లోకులకు మేలు చేకూర్చడానికే ఈ రాక్షసులందరినీ చంపుతూ ఉన్నావు. లోకారాధ్యా, అయ్యా నువ్వు లోకేశుడవు, లోకాల్ని కాపాడుతావు, నీ నిష్ఠుర బాణముల చేత రాక్షసుల్ని చంపివేసి ఆ విధంగా ప్రపంచాన్ని, లోకాల్ని, లోకంలో ప్రజలందరినీ కూడా కాపాడేటువంటి మహానుభావుడు నువ్వు. వికృతి అనర్చిన కలు, నీకు అపకారం చేశాడు ఆ దుర్మార్గుడు ఎవడో, తక్కక శిక్షింపంగ చంప కర్తవ్యముగా, నీకు అపకారం చేసాడు ఆ దుర్మార్గుడు ఎవడో ఉన్నాడు, వాడిని చంపడమే ఇప్పుడు నీ కర్తవ్యము. ఒకడు అపరాధము చేసిన, నీ భార్యని ఎవడో తీసుకొని పోయాడు, అపరాధం చేశాడు, నీవు లోకరక్షకుడవు, నువ్వు ఈ లోకాన్ని అంతా కాలుస్తానంటే ఎట్లాగా? ఒకడు అపరాధము చేసిన, ఎవడో ఒకడు తప్పు చేశాడని సకల జగత్రేము చనునే దేవా. చూడండి, ఒకడెవడో సీతమ్మ వారిని తీసుకొని పోయాడు, వాడి కోసము ఈ ముల్లోకాల్లో ఉండేటువంటి జీవులందరినీ చంపుతారా? ఆ జీవరాశులు అన్నింటినీ చంపుతారా నీ బాణాగ్ని చేత? కొంచెం ఆలోచించు అన్నయ్య గారు, జాగ్రత్తగా ఆలోచించండి. కోపావేశంలో మీరు వడలు తెలియకుండా ఆవేశానికి లోనై మీరు ఆ సీతమ్మ వారి మీద, ఆ వదిన గారి మీద ఉండేటువంటి అభిమానం కొద్ది మీరు అంటున్నారు. కానీ ఎవడో ఒకడు తప్పు చేశాడని ప్రపంచం మొత్తాన్ని కూడా భస్మీపట్నం చేస్తారా అన్నయ్య అని ఇక్కడ ఒక విరుద్ధమైనటువంటి భావన ఉందండి. తరచుగా రాముడు ఎప్పుడు శాంత స్వభావుడు, లక్ష్మణుడు ఆవేశితుడు, బాగా కోపం ఎక్కువ ఆయనకు. రాముడు శాంతము, లక్ష్మణుడికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు లక్ష్మణుడు శాంతం వహించాడు, రాముడు కోపం వహించాడు. చూడండి, ఒక్కొక్కసారి కొన్ని ఇలా సందర్భోచితంగా జరుగుతూ ఉంటాయన్నమాట. లక్ష్మణుడు అంటే అందరూ తెలుసు, ఇప్పటికి కూడా మన మామూలుగా వాడుక భాషలో కూడా అరే వాడు లక్ష్మణ స్వామి రా అంటాం. వాడు లక్ష్మణ స్వామి అంటే ఆవేశంతో ఊగిపోతుంటాడు అని దాని అర్థం. అలా ఆయన శాంతమూర్తి అయిపోయాడు. లక్ష్మణ సౌమిత్రి శాంతమూర్తి అయ్యి ఈ విధంగా ఆయనకు హితబోధ చేస్తున్నాడు. ఒక్కడి కోసం లోకాన్ని నాశనం చేస్తావా అన్నయ్య అంటాం. సర్వప్రాణులకు నీవే రక్షకుడుగా పేరు పొందావు రామ. ఇప్పుడు కోపావేశములో ప్రాణహింసకు పూనుకుంటావా రామ అని అనునయ వాక్యములు పలుకుతూ ఉన్నాడనమాట. అంటే ఆయన కోపాన్ని తగ్గించడానికి ఆ విధంగా లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు. తరణికి తేజంబును, సూర్యుడు ఉన్నాడు. సూర్యుని యొక్క లక్షణం ఏమిటి? తేజస్సు, వెలుగు. సుధాకరునికి కళ, చంద్రుడు ఉన్నాడు. 16 కళలు ఆయనకు ఉంటాయి. ఆయన 16 కళలతో రాణిస్తూ ఉంటాడు. పవనునికి గమనంబు, గాలికి వేగం కావాలి. మామూలుగా గాలి ఉన్నదంటే మనకు గాలి వీస్తూ ఉన్నదంటే వేగంగా వీస్తూ ఉంటేనే గాలి తగులుతుందిరా అంటాం. వసుంధరకు ధృతి, ఇక భూదేవికి ఏమిటి? ధృతి, శాంతం. భూదేవి ఇప్పుడు కల్లోలం కాకూడదు, కల్లోలం అయితే జీవరాశులను చచ్చిపోతాయి. అందువల్ల భూదేవికి శాంతము, ధృతి, సహృదయము, మనస్సు, ఇన్ని అర్థాలు ఉన్నాయన్నమాట. అంటే శాంతం అన్నమాట.
నైజమగు గతి. ఇవి వీళ్ళకు నిజమైనటువంటి లక్షణాలు. ఏమిటి? సూర్యుడికి వెలుగు, చంద్రుడికి 16 కళ్ళతో ప్రకాశించడం, గాలికి వేగం, భూదేవికి సహనం. ఇవి సహజ లక్షణాలు ఈ వీళ్ళందరికీ కూడా.